హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అటుకులతో చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే చిత్రాన్నంలా కాకుండా ఒక్కసారి అటుకులతో చేయండి, మీకే బాగా నచ్చుతుంది. అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిత్రాన్నం కోసం నేను 3 కప్పుల దాకా లావు అటుకుల్ని తీసుకుంటున్నాను. పల్చడి అటుకుల్ని వాడద్దు. ఈ 3 కప్పుల్ని తీసుకొని ఇందులోకి అవి మునిగేదాకా వాటర్ని పోసుకొని జస్ట్ ఒక 3 to 4 minutes అవి మునిగేదాకా ఉంచాలి. అంతకుమించి ఉంచితే అటుకులు అనేవి శుద్ధైపోతాయి. ఓసారి చూపిస్తున్న విధంగా వాష్ చేసేసి ఎక్సెస్ అమౌంట్ని డ్రైన్ చేయడం కోసం స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకుందాం. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం పల్లీలని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేద్దాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలానే 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు, అలానే మధ్యలోకి చీరుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి పైన స్కిన్ కొంచెం వైట్గా టర్న్ అవటం స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వడగట్టేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకొని అటుకుల్ని చేత్తో పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. చేత్తో ఇలా అనుకుంటూ వేసుకోవటం వల్ల అటుకులు అనేవి ముద్ద అవ్వకుండా ఉంటాయి. చూపిస్తున్న విధంగా అటుకులు మొత్తాన్ని ఇలా అనుకుంటూ అందులోకి వేసేసుకొని అటుకులకి ఆ పోపు దినుసులు అలానే పసుపు ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఓసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నాకు ఇక్కడ 1.5 నిమ్మకాయ పట్టిందండి. మీకు పులుపుని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఆ పులుపు మొత్తం పట్టేలాగా అటుకుల్ని కలుపుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకొని మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా దేవునికి ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ చిత్రాన్నాన్ని ట్రై చేయొచ్చు.